ఫ్రెండ్స్, ఈరోజు మా మనవడి బుడ్డిగాడు బర్త్డే. చికెన్ కర్రీ. ఎందుకు వీడియో తీయలేదంటే ఇందాక చాలా హడావుడిగా ఉన్నాను. చూసారు కదా, చికెన్ కర్రీ. అరకిలో చికెన్ తెచ్చాను. అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకని ఒక ఆలుగడ్డ ఒక టమాటా వేసాను. ఇగోండి ఆలుగడ్డ ముక్కలు, ఇది చికెన్ ముక్కలు. ఎంతమందికి నచ్చింది చూడండి. కర్రీ అయితే అయింది. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే అండి, మనం చింతపండు కొంటాం కదా, నేనైతే ఒకేసారి చింతపండు కొంటాను. అయితే చింతపండు కొన్నప్పుడు చింతగింజలు అమ్మేస్తున్నారా మీరు కూడా? అమ్మమాకండి. ఇదిగోండి ఈ చింతగింజలు. ఎందుకంటారా, మనకంట మోకాళ్ళల్లో గుజ్జు ఉంటుంది కదా, అదంట అరిగిపోతుందంట. అప్పుడు ఈ చింతగింజలు ఈ విధంగా తీసుకొని కట్టెలపై పెట్టుకొని ఇందులో ఇట్లా పోసేసుకొని కాస్త దవడకేసుకొని తేప 2 ఇట్లా టైంపాస్కి తినుకుంటూ ఉన్నామనుకోండి మనం, అప్పుడు మన మోకాళ్ళలో గుజ్జు తయారైద్దంట. మన దవడలు, మన నోరు యాక్టివ్ ఉంటుందంట. అంటే తలనొప్పి వస్తుంది, దవడలు నొప్పి లేస్తున్నాయి, ఇలాంటివన్నీ అంటాం కదా మనం. అలాంటివి ఏం లేకుండా ఈ చింతగింజలు అంటే చాలా బాగా సన్నగా నిప్పుల మీద కాలాలి. ఇంతకుముందు కూడా నేను అట్లాగే కాల్చాను. నా దగ్గర అక్కలు ఉన్నారు కదా, అక్క వాళ్ళు ఈ మిషన్ దగ్గరకు వచ్చి అక్క వాళ్ళు, ఒక అక్క ఉంది, ఒక అక్క. ఆమె అయితే ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బస్సులో కూర్చున్నా టైం పాస్ పొద్దుపోకపోతే చింతగింజలు పెట్టి పొయ్యిలో అని గొడవ చేస్తుంది. ఆమెను గుర్తుపెట్టుకొని మరి ఇప్పుడు పొయ్యిలో ఇంకో పిరికడు ఎక్కువ పోసా. ఎందుకంటే అవి పగల కొడితే తెల్లగా పక్కులు వచ్చింది, లోపల అవి పప్పులు వస్తాయి, చింతపక్కులు. వాటిని చక్కగా ఏం చేస్తారు, చక్కగా దవడకేసుకొని టైం పాస్ నవ్వులుతూ ఉంటారు. ఓ పక్క ఎముకలకి గుజ్జు వస్తుంది, ఓ పక్క చింతగింజలు తింటే చాలా హెల్దీ, మంచిది కదా. అయితే మీరు కూడా అమ్మ బాకండి. నేను ఇట్లా సీసాల బాటిల్స్లో పోస్తే పురుగు రాకుండా ఉంటుంది, 1 year వరకు ఉంటుంది. అయితే మనకు నిప్పులు కట్టెల పొయ్యి అవకాశం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఇట్లా కట్టెల పొయ్యిలో పోస్తున్నా. పోసేసి ఒక బాటిల్లో పోసింది అనుకోండి, చక్కగా మనకు టైం పాస్ అంటే అట్లా దవడకేసుకొని చక్కగా టైం పాస్ మనకి తినటానికి. మిషన్ మీద కూర్చొని అయినా ఒక 2 దవడకేసుకొని నవ్వులుతూ కూర్చుంటాను నేను. అంటే అవి తింటే చాలా మంచిదంట. థ్యాంక్ యూ. నేను మీ శారద టైలర్ని. ఈ చింతగింజల ప్రయత్నం ఎంతమందికి నచ్చిందో అంతమంది ఒక సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ వేయండి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా, అందుకని నేను అడుగుతున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మీ శారద టైలర్ని.